మొదటిసారి ఇల్లు కొనడం పెద్ద ఆర్థిక మైలురాయి, కాని తెలియని రిస్కులు కూడా చాలానే ఉంటాయి. ఇండియాలో మొదటిసారి ఇల్లు కొనేటప్పుడు ఒకే ఒక్క తప్పు మనల్ని ఆర్థికంగా చాలా దెబ్బతీస్తుంది. అదేంటంటే లీగల్ వెరిఫికేషన్ను అస్సలు పట్టించుకోకపోవడం. దీనివల్ల చాలా కాలం ఇబ్బంది పడాల్సొస్తుంది. ఈ పెద్ద తప్పుతో పాటు చాలామంది చేసే మరికొన్ని పొరపాట్లు కూడా కొనుగోలును దెబ్బతీస్తాయి. స్మార్ట్గా ఇల్లు కొనాలంటే పక్కా ప్లానింగ్ ఉండాలి. అది కూడా మన ఫైనాన్స్తోనే మొదలవ్వాలి. బడ్జెట్ ప్లానింగ్ మొదటిసారి కొనేవాళ్లు ఎక్కువగా ఫెయిల్ అయ్యేది ఇక్కడే. ఉదాహరణకి స్టాంప్ డ్యూటీ. ఇది ఆస్తి విలువలో సుమారుగా 5-7% దాకా ఉంటుంది. అనుకోని ఖర్చుల కోసం బడ్జెట్లో 10-15% పక్కన పెట్టడం చాలా ముఖ్యం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, లీగల్ వెరిఫికేషన్ మాత్రం అస్సలు స్కిప్ చేయకూడదు. సరే, మరి మన పెట్టుబడి సేఫ్గా ఉండాలంటే ఏ డాక్యుమెంట్లు చెక్ చేయాలో ఇప్పుడు చూద్దాం. టైటిల్ డీడ్, సేల్ డీడ్, ఈసీ ఇలా ప్రతి డాక్యుమెంట్కి ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంటుంది. కేవలం ఆస్తిపత్రాలే కాదు, ఆస్తి అమ్మేవారి వివరాలు, పాత ఓనర్ల హిస్టరీ కూడా చెక్ చేయాలి. వెరిఫికేషన్లో ఏ చిన్న అనుమానం వచ్చినా అస్సలు ముందుకు వెళ్ళొద్దు. అది పెద్ద రెడ్ ఫ్లాగ్. వెరిఫికేషన్ అంతా ఓకే అయ్యాక ఓనర్గా మారడానికి చివరి కొన్ని స్టెప్స్ మాత్రమే ఉంటాయి. ముందుగా స్టాంప్ డ్యూటీ కట్టాలి, ఆ తర్వాత డాక్యుమెంట్లను రిజిస్టర్ చేయించుకోవాలి. అంతే. సురక్షితమైన పెట్టుబడికి, రిస్క్తో కూడిన పందానికి తేడా మన జాగ్రత్తలోనే ఉంటుంది. స్మార్ట్ బయ్యర్ అన్నీ రీసెర్చ్ చేస్తారు, కానీ చాలామంది తొందరపడి ఎమోషనల్గా నిర్ణయాలు తీసుకుంటారు. మరి చెప్పండి, మన కలల ఇంటికి పునాది ఇటుకలా లేక అన్నీ సరిచూసిన పత్రాలా?